పైకి దూసుకొచ్చే బౌన్సర్స్, బుల్లెట్ వేగంతో వచ్చి నేరుగా ఛాతిని తాగే ఇన్ స్వింగర్స్. ఆ పిచ్ పై బ్యాటర్స్ బాల్ను టచ్ చేయాలంటేనే భయపడతారు. టెస్ట్ ఫార్మాట్లో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పిచ్ పర్త్. అలాంటి పిచ్ పై భీకర ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎదుర్కొంటూ డెబ్యూ మ్యాచ్లోనే సత్తా చాటాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. 59 బంతుల్లో 41 పరుగులు చేసి టీమిండియా టాప్ స్కోరర్గా నిలిచాడు. కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్ విఫలమైన చోట నితీష్ నిలబడి ఆడడం, జట్టు కోసం అవసరమైన పరుగులు చేయడం అతనిలోని కాన్ఫిడెన్స్ కు నిదర్శనం. క్రికెట్ చరిత్రలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఉండే ప్రాధాన్యత చాలా ఎక్కువ. అలాంటి బీజీ సిరీస్ లో క్రికెట్ కు అల్టిమేట్ ఫార్మాట్ అయిన టెస్టుల్లో నితీష్ అరంగేట్రం చేయడం అతని ప్రతిభకు దక్కిన గుర్తింపుగానే చెప్పవచ్చు. ఇది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న బోల్డ్ డెసిషన్ అని విశ్లేషకులు చెబుతున్నా, మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకోవడానికి నితీష్ కు క్రికెట్ పట్ల ఉన్న డెడికేషనే ప్రధాన కారణం. అతని డొమెస్టిక్ క్రికెట్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ విషయం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అందుకే కోహ్లీ చేతుల మీదుగా నితీష్ టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. నితీష్ ను సెలెక్ట్ చేయడానికి అతని ఫిట్నెస్ కూడా ఓ కారణం. ఫిట్నెస్ విషయంలో అతను విరాట్ కోహ్లీని ఫాలో అవుతాడు. హార్దిక్ పాండ్యా డైట్ ప్లాన్ ను అనుసరిస్తాడు. ప్రతిరోజు నెట్ ప్రాక్టీస్ చేయకుండా నితీష్ ఉండడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, అతని బ్యాటింగ్ కు ఎంత ప్రియారిటీ ఇస్తాడో బౌలింగ్ కు కూడా అంతే ఇస్తాడు. యువరాజ్ సింగ్ తర్వాత టీమిండియాకు ఆ స్థాయి ఆల్రౌండర్ ఇప్పటి వరకు లేడు. నితీష్ ఈ లోటును తీర్చగలడని భావించే క్రికెట్ అభిమానులు ఎందరో ఉన్నారు. ఇక తక్కువ సమయంలోనే టీ20 ఫార్మాట్స్ లో తన ప్రావీణ్యాన్ని చూపిన నితీష్ ఇప్పుడు టెస్టుల్లోనూ సక్సెస్ అయితే టీమిండియాకు ఎంతో ప్లస్ అవుతుంది. నితీష్ అన్ని ఫార్మాట్లకు సరిపడే ఆటగాడిగా ఎదగాలని చాలా మంది కోరుకుంటున్నారు కూడా. నితీష్ రెడ్డి 2003 మే 26న విశాఖపట్నంలో పుట్టాడు. నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థానీ జింక్ ఉద్యోగి. పేరెంట్స్ ప్రోత్సాహంతో చిన్నతనంలోనే క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. నితీష్ క్రికెట్ శిక్షణ చిన్న వయసులోనే ప్రారంభమైంది. 5 సంవత్సరాల వయసులోనే బీసీడీసీ క్యాంపులలో శిక్షణ తీసుకున్నాడు. 2017-18 సీజన్లో జరిగిన అండర్-16 విజయ్ మర్చెంట్ ట్రోఫీ నితీష్ జీవితాన్ని మార్చేసింది. ఈ టోర్నమెంట్లో 8 ఇన్నింగ్స్లో 1237 పరుగులు సాధించి క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు సెలెక్టర్స్ దృష్టిలో పడ్డాడు నితీష్. ఈ సిరీస్లో నితీష్ ఏకంగా 176 సగటుతో బ్యాటింగ్ చేయడం అద్భుతమనే చెప్పాలి. తమిళనాడు జట్టుపై ట్రిపుల్ సెంచరీతో పాటు కర్ణాటకపై ఓ శతకం బాదాడు. అంతేకాదు, నాగాలాండ్పై ఏకంగా 441 పరుగులు చేసిన నితీష్ నాడు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారాడు. ఇక నితీష్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం 2020 రంజీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్ తరపున చేశాడు. ఆ తరువాత 2021లో విజయ్ హజారే ట్రోఫీ ద్వారా లిస్ట్ ఏ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇదే సమయంలో నితీష్ లోని ప్రతిభను ఐపీఎల్ ఫ్రాంచైజీలు గుర్తించాయి. ఐపీఎల్ 2023 కోసం జరిగిన మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నితీష్ ను 20 లక్షలకు దక్కించుకుంది. అయితే నితీష్ టాలెంట్ ప్రపంచ క్రికెట్ కు తెలిసింది మాత్రం 2024 ఐపీఎల్లోనే. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 15 మ్యాచెస్ లో 303 రన్స్ చేసిన నితీష్ 3 కీలక వికెట్స్ తీసి జట్టుకు విజయాలు అందించాడు. 2024 ఐపీఎల్లో నితీష్ బ్యాటింగ్ యావరేజ్ 33గా ఉంది. స్ట్రైక్ రేట్ 143గా ఉంది. ఈ ఆట తీరే టీమిండియా సెలెక్టర్లను ఆకర్షించింది. బంగ్లాదేశ్ పై గ్వాలియర్ వేదికగా అక్టోబర్ 6న జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు నితీష్. ఇప్పటి వరకు 3 అంతర్జాతీయ టీ20 మ్యాచెస్ ఆడిన నితీష్ ఓ హాఫ్ సెంచరీ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 180గా ఉంది. యావరేజ్ 45గా ఉంది. అటు బ్యాటింగ్ పరంగా నితీష్ టెక్నిక్ కూడా బాగుంటుంది. అది టెస్ట్ ఫార్మాట్ కూడా సరిపోతుందని భావించిన సెలెక్టర్స్ ఆస్ట్రేలియాపై బీజీ సిరీస్ కు ఎంపిక చేశారు. అటు ప్రాక్టీస్ సెషన్ లో గంభీర్ నితీష్ పై ఎక్కువగా ఫోకస్ చేశాడు. దీంతో నితీష్ రెడ్డి పర్త్ టెస్ట్ లో తుది జట్టులోకి రావడం ఖాయమని అప్పుడే ఫ్యాన్స్ కి అర్థమైపోయింది. అదే నిజమైంది కూడా. మొత్తానికి పర్త్ టెస్ట్ లో నితీష్ ప్రదర్శన టీమిండియా ఫ్యాన్స్ లో కొత్త ఆశలను నింపిందని చెప్పాలి.